హాయ్ ఫ్రెండ్స్, బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెసిపీ అయితే చూసేయండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానని మీతో షేర్ చేసేసుకుంటున్నా. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తే కనుక కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక 5 ఎగ్స్ బాయిల్ చేసేసుకున్నా. దాంట్లోనే సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకున్నా. ఉడికిన తర్వాత ఆ ఎగ్స్ని హాఫ్ స్లైసెస్గా కట్ చేసేసుకున్నా అనమాట. కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ ఎక్కువ వేసుకున్నా. ఎందుకు వేసుకున్నాను అనేది మీకు చెప్తా అనమాట. ఇంకా ఇలా వన్ సైడ్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్, ఎక్కువ దీన్ని ఫ్రై చేయకూడదు. ఎందుకంటే అది తెల్ల సొన అనేది హార్డ్ అయిపోతుంది. హార్డ్ అయిపోతే ఏదో ఒక ఎలాస్టిక్ లాగా వచ్చేస్తుంది అనమాట. మనకు ఇప్పుడు వచ్చేవే ప్యూర్ ఎగ్స్ కాదు కదా. అందుకని స్లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తానే నెక్స్ట్ టర్న్ చేసేయండి. టర్న్ చేసేసి 2 సైడ్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చేటట్లు చేసేసుకున్న తర్వాత అసలు ఎలా అంటే అలా కదిపేద్దండి. ఎందుకంటే అది చిరిగిపోయిందంటే అసలు టేస్ట్ ఉండదు. మొత్తం ఏదో తినాలన్నట్లు ఉంటుంది. జస్ట్ స్లోగా ఇలా కొద్దిగా టెక్నిక్ యూస్ చేస్తూ టర్న్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు ఎందుకంటే అది మనం లాస్ట్లో వేస్తే పసుపు వాసన ఎక్కువ దాంట్లో ఎన్హాన్స్ అవుతుందన్నమాట. తినలేము కాబట్టి ఫస్ట్ ముందే కొద్దిగా చిటికెడు పసుపు వేసేసేయండి. అది కొద్దిగా ఫ్రై అయ్యేంతలోపు ఆ పసుపు వాసన కూడా మనకు తెలియదన్నమాట. నెక్స్ట్ అందులో కొద్దిగా మనకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి. నేను ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడే సాల్ట్ వేసాను కాబట్టి కల్లుప్పు కొద్దిగా ఉప్పుగానే ఉన్నాయి కాబట్టి కొద్దిగా టేస్ట్ సరిపడినంత లైట్గా వేసాను అనమాట. నెక్స్ట్ తర్వాత ఈ చిల్లీ పౌడర్, కారపొడి కొద్దిగా కారంగానే ఉండని అని కొద్దిగా ఎక్కువే వేసాను చిల్లీ పౌడర్. నెక్స్ట్ లాస్ట్లో దింపే ముందర కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకున్నా. జస్ట్ అంతే. ఇంతకు ఈ ఆయిల్ ఎందుకు ఎక్కువ వేసాను అంటే ఈ ఆయిల్లో అన్నం తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అదిరిపోతుంది అనమాట ఈ ఆయిల్లో టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాలాగా తినేవాళ్ళు చాలామందే ఉంటారు, కానీ ఈ మధ్య మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది కదా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదని. కానీ అప్పుడప్పుడు ఓకే తినచ్చు. అందుకని నేను ఇది నాకు బాగా ఫేవరెట్ అనమాట. ఇలా ఫ్రై చేసినప్పుడు కొద్దిగా ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకుంటా. నేను అన్నం చేసిన వెంటనే ఇంకా అన్నం వేసుకొని కలిపేసుకొని తినేస్తా. పిల్లలకు కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఇలా బాయిల్డ్ ఎగ్ వాళ్ళు తినరు కదా కొంతమంది పిల్లలు. పచ్చసొన అయితే అస్సలు తినరు. దీంట్లో కొద్దిగా కారం ఎక్కువైనా వేసుకొని ఆ నూనెలో పచ్చసొన కూడా కలిపేసి పిల్లలు చూపించకుండా తినబెట్టేస్తే అసలు టేస్ట్ అనేది అసలు అర్థం కాదనమాట. తినేస్తారు. హెల్త్ కదా బాయిల్డ్ ఎగ్. కానీ కొంతమంది పిల్లలు తినరు. నాకైతే సూపర్గా నచ్చుతుంది అనమాట. ఇంకా తినేసి ఆ రోజే ఇంకా మిరియాల చారు చేసింటి. వేడి మిరియాల చారు అన్నము దానిలోకి నంచుకోవడానికి బాయిల్డ్ ఎగ్ ఫ్రై అనమాట. సూపర్ కాంబినేషన్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.